క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఒకవేళ ఇక్కడ మీరు ఎవరైనా సేవకుని కోపగించుకున్నారేమో, ఒకవేళ ఇప్పుడు కాదు, ఒకవేళ ఆన్లైన్లో వాక్యం వినేవారు, యూట్యూబ్లో వాక్యం వినేవారు, టీవీలో వాక్యం వినేవారు, మీ సేవకుని మీద కోపగించుకుని మీరు ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నారేమో, మీ సేవకుని మీద కోపగించుకుని మీ సేవకుని విడిచిపెట్టి తిరుగుతున్నారేమో, మీ సేవకుని మీద కోపగించుకుని సేవకునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారేమో. నన్ను ఈ మాట చెప్పినవంటి నీ క్షేమము కోరి నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోపడితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు కోపగించుకుని సేవకుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే సేవకుని పక్షాన ఉన్నటువంటి దేవునితో నువ్వు యుద్ధము చేయాల్సి వస్తుంది. సేవకుని మీద యుద్ధం చేసి గెలిచినటువంటి వీరుడు ఎవరు? దేవునికి స్తోత్రం. ఎంతటి వీరుడైనా సేవకుని మీద తిరుగుబాటు చేస్తే సేవకుని పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు వాని పక్షాన దేవుడు యుద్ధము జరిగిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ మీ సేవకుని మీద ఇంకా తిరుగుబాటు చేస్తున్నట్లయితే దగ్గరికి వెళ్ళి ఒక్క మాట, అయ్యా మమ్మల్ని మన్నించండి అని ఒక మాట చెప్పి మీ సంఘాల్లో చేరి మీ సేవకుని యొక్క చెప్పుడు జాతలో నడిస్తే అది మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, మీ సేవకునికి లోబడండి, ఆయన మీ ఆత్మయందు మీ ఆత్మకు లెక్క చెప్పవలసిన వాడిగా ఆయన మీ మందను కాస్తున్నాడు కనుక ఆయన మాటకు లోబడి ఉండండి, ఆయన మాట వినండి అంటాడు. లోబడాలి, ఆయన మాట వినాలి, అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ సేవకుని మాట వినండి, ఆయన మీ ఆత్మల మీద కాపలాగా వస్తున్నాడు. మీ ఆత్మల గురించి లెక్క చెప్పాలి, మీ గురించి లెక్క ఆయన చెప్పాలి. గనుక మీరు జాగ్రత్తగా సంఘాల్లో మీ సేవకునికి లోబడి జీవించాలని మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అనవసరంగా శరీరం మీద కోపగించుకుని ఇబ్బందులు పడబాకండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిగెత్తుకుని పోతా ఉన్నాడు. నాకు చెప్పేది ఏంటి, మా దేశంలో కూడా చాలా నదులు ఉన్నాయి. నాడు పోతాను వెళ్తున్నప్పుడు రథసారథి వారిని సముదాయిస్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు ఏదైనా ఒకవేళ గొప్ప కార్యం చేయమని అడిగితే నువ్వు చేదువా లేదా? 100 కేజీలు బంగారం ఇమ్మంటే ఇద్దువా లేదా? 200 కేజీలు వెండి ఇమ్మంటే ఇద్దువా లేదా? మందిరం కడుతున్నాను 200 బస్తాలు ఇమ్మంటే ఇద్దువా లేదా? ఇస్తాం. మరి నన్ను అడిగాడా? ఏమడిగాడు? నువ్వు స్నానం చేస్తే నువ్వు బాగుపడతావు, నీ గురించేగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మందిరం కడుతున్నావు 500 బత్తాయిలు ఇమ్మని ఇస్తావు సంతోషంగా, టయానికి ప్రార్థన రమ్మంటే రావు. ఉదాహరణ చెబుతున్నాను నేను. మామూలుగా 200 బస్తాలు ఏమో మందిరం కట్టుకుంటాకంటే తిట్టుకుంటానో ముట్టుకుంటానో ఇచ్చేద్దాం, కానీ టయానికి ప్రార్థన రమ్మంటే కోపం, ఆరాధన జరిగేటప్పుడు బయట ఉన్నానంటే కోపం, అమ్మ లైన్లో రండి కోపం. క్రమశిక్షణ బ్రతకడం మంచిది. నేను ఏమన్నా ఇచ్చేదావు కదా, ఆయన నేనేం అడగలేదు కదా, నువ్వు క్రమశిక్షణతో నువ్వు వెళ్ళి స్నానం చేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. నువ్వు స్నానం చేయమని కదా చెప్పాడు, ఎందుకు అంత కోపం? వెళ్ళి స్నానం చేస్తే బాగుపడతావు నీ గురించే చెప్పాడు కదా అంటే మొత్తం మీద కోపం చల్లారింది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని మీద దేవుని మీద కోపగించుకునే వారికి రథసారథి లాంటి సమాధానపరిచేవారు అవసరం. సంఘంలో ప్రతి విశ్వాసి రథసారథి వలె ఉండి సంఘాన్ని బలపరుచుకుదురుగా, కోపగించిన వారి యొక్క హృదయాలను సముదాయించుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, రథసారథి ఆ యొక్క నయమాను యొక్క కోపాన్ని చల్లార్చాడు. ఆమేన్. చల్లార్చాడు, వెళ్ళాడు, ఆ నీటిలో ములిగాడు. ఎలాంటి దేహం అయింది? పసిపిల్ల దేహం వాలే తన దేహం అయ్యింది. దేవునికి స్తోత్రం.
దేవుని మాట వింటే మన దేహాలు పసిపిల్ల వంటి దేహాలుగా మార్చబడతాయి. దేవుని మాట వింటే మనం స్వస్థపరచబడతాం. దేవుని మాట వింటే మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మాట వింటే మనం బాగుపడతాం. దేవుని మాట వింటే మన తలను ప్రభు పైకెత్తుతాడు. దేవుని మాట వింటే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు బాగుపడిన తర్వాత ఎక్కడికి వచ్చేటప్పుడు నయమాను ఇందాక వచ్చినప్పుడు కింద ఉన్నాడు, ఇప్పుడు పరిగెత్తుకుని దైవజనుని ఎదురుగుండా నిలబడుతున్నాడు. నిలబడి అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు దేవుడు వంటి దేవుడు మరొక దేవుడు లేడు, అసలు ఇంకో దేవుడే లేడు, ఇశ్రాయేలు దేవుడు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు, ప్రభువుని అంగీకరించాడు, కృతజ్ఞత అర్పణ పట్టుకొచ్చాడు. అయ్యా బహుమానం తీసుకోండి అంటే అంటున్నాడు దైవజనుడు, నాకు వద్ద తీసుకెళ్ళిపో. విసుకుని ఏడుస్తూ విసుకుంటూ ఏడుస్తూ ముక్కుకుంటూ ఇచ్చింది నాకేం అక్కర్లేదు, పట్టుకుపో. బతిమాలాడు, తీసుకోలేదు. దేవుడు తీసుకోవద్దన్నాడు, మానేశాడు. ప్రవక్త వద్దన్నాడు, దేవుడు వద్దన్నాడు. దేవుడు త్యజించాడు, దేవుడు విసర్జించాడు. అది పట్టుకుని పోతున్నాడు. అయ్యా వెళ్ళేటప్పుడు 2 సంచులు మట్టి నెట్టుకెళ్తా అన్నాడు. ఏదంట, ఈ మట్టి కోసం ఈ మధ్యకాలంలో చాలామంది మట్టి తెచ్చేసుకుంటున్నారు. మట్టి వలన ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం. సర్లే ఏడుతున్నా కదా పట్టుకెళ్ళి అన్నాడు. మట్టి తెచ్చుకుంటున్నాడు. ఈయన ఎక్కాడు, రథం ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు, ఆడి పేరే ఈ గెహజీ. అనుకుంటున్నాడట, మా సేవకుడు మనస్సు చెదిరిపోయి వద్దంటున్నాడు, ఎలాగైనా యెహోవా జీవంతో నేను పరిగెత్తుకుపోయి ఇది తెచ్చేసుకోవాలనుకుంటున్నాడు. అది మా పాస్టర్ గారు వద్దన్నాడు, నేను తెచ్చేసుకోవాలి. అది అసిస్టెంట్ పాస్టర్లు చేసే పనులు అనమాట. ఈ గెహజీ అప్పటికే పరుగున వెళ్ళిపోతున్నటువంటి నయమాను వెనకాల పరుగెత్తుతున్నాడు. పరుగెత్తుతున్నటువంటి రథాన్ని లాగేటువంటి జంతువు ఏదండి? గుర్రం. గుర్రం ఇది మామూలు గుర్రం కూడా కాదు. ఎందుకు మామూలు గుర్రం కాదు అంటే, వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు. ఎవడైనా సైన్యాధికారి. యుద్ధ రంగములో వాడేటువంటి గుర్రాలను రథానికి కట్టుకుని వచ్చాడు. యుద్ధ గుర్రాలు ఎలా ఉంటాయో తెలుసా? రోషం కలిగి పరుగులు ఎత్తుతుంటే కదండి, ఆ పరుగును అందుకోవడానికి శత్రు సైన్యానికి చాలా కష్టంగా ఉంటుంది. భయంకరమైనటువంటి పరుగు పెత్తుతున్నటువంటి రథం వెనకాల మన గెహాజీ గారు ఏం చేస్తున్నాడంటే పరిగెట్టేస్తున్నాడు. దేని వెనకాల పరిగెడుతున్నాడు? డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు. బహుమానం వెనకాల పరిగెడుతున్నాడు. వస్త్రాలు వెనకాల పరిగెడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టిన దాని వెనకాల పరిగెడుతున్నాడు. దేవుడు వద్దన్న దాని వెనకాల పరిగెడుతున్నాడు. దేవుడు వదిలేమన్న దాని వెనకాల పరిగెడుతున్నాడు. దేవుడు అసహించుకున్న దాని వెనకాల పరుగులు పెడుతున్నాడు. ఎంత పరుగు పెడుతున్నాడు అంటే గుర్రం కట్టే స్పీడ్గా పరిగెట్టేస్తాడు. ఇడది ఒక పాస్టర్ గారు అయి ఉండి, ఒక సేవకుడు అయి ఉండి, దేవుడు త్యజించింది పరిగెత్తుకుని పోతూ ఉంటుంటే దాని వెనకాల ఏం చేస్తున్నాడు? చాలామంది ఇలాగుననే దేవుడు వద్దన్న దాని వెనకాల, వదిలిపెట్టేమన్న దాని వెనకాల, దేవుడు అసహించుకున్న దాని వెనకాల, దేవుడు కాదన్న దాని వెనకాల, దేవుడు వద్దు అనుకున్న దాని వెనకాల, దేవుడు ఏదైతే అసహించుకుని పారవేశాడో దాని వెనకాల పరుగెత్తేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఈ పరుగు కూడా ఎలాగో తెలుసా? ఆరాటం వచ్చేస్తుంటుందేమో కదండి. గుర్రంలాగా పరిగెడుతుంటే మాట్లాడి అంత పరుగున వెళ్తుంటే నయమాను వెనక్కి చూశాడండి. ఎందుకో వెనక్కి చూడగానే ఈ రథం దుమ్ములో, ఈ గుర్రం పరిగెడుతున్నప్పుడు, రథం వెళ్తున్నప్పుడు ఆ లేగినటువంటి దుమ్ములో దెయ్యంలా కనబడుతున్నాడు. ఆగా ఎవడో పరిగెత్తుకొస్తాడు అని ఆపగానే వెనక్కి తిరిగి తన దగ్గరికి వెళ్ళగానే క్షేమంగా ఉన్నావా, క్షేమంగా ఉందా అంటే, అయ్యా అంతా క్షేమమే, మరి ఏంటి విషయం ఏమీ లేదు, నువ్వు ఇలా వచ్చేసిన వెంటనే నువ్వు ఈ గుమ్మలోంచి బయటికి వెళ్ళావు, ఆ గుమ్మలోంచి ఎఫ్రాయిము నుంచి శిష్యులలో 2 ఇంటికి వచ్చారు. ఆ ప్రవక్తల శిష్యుల్లో 2 ఇంటికి రాగానే మా పాస్టర్ గారు నన్ను నీ దగ్గరికి పంపించారు. ఏంటటకి? కొంత బంగారం, కొంత వెండి, 2 జతలు బట్టలు.
మాటలు ఇమ్మన్నాడు మా పాస్టర్ గారు. అయ్యో అంతకన్నా భాగ్యం ఏముంది, తీసుకొని రెండింతలు ఇచ్చేశాడు. అడిగిన దానికంటే రెండింతలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, గెహజీ చెప్పింది నిజమా అబద్ధమా? ఇప్పుడు వీడెళ్ళి అయ్యా మా పాస్టర్ గారు వద్దన్నాడు, కానీ నీ దిక్కుమాలు ఉన్నాయా, నాకు ఇమ్మంటే ఇచ్చేవాడు కదా. కానీ నేనేమంటున్నాడు, ఎలీషా తెమ్మన్నాడు, మా యజమానుడు తెమ్మన్నాడు, మా సేవకుడు తెమ్మన్నాడు అని చెప్పగానే ఒక అన్యుని యొక్క ఆలోచనలో ఎలీషా మీద ఆలోచన, నయమాను యొక్క ఆలోచన ఎలాగ ఉంటుంది అంటారు? మీరు భోజనం పెట్టారు, భోజనం పెట్టిన తర్వాత చక్కగా చికెన్ ఫ్రై చేసి దమ్లాడుతూ గుమ్లాడుతూ పెట్టారు. నేను అన్నాను వద్దండి పట్టుకెళ్ళిపోండి, నేను చికెన్ తింటలేదు అన్నాను. నాకు పర్లేదేనని మా పాస్టర్ గారు వేయించుకున్న తర్వాత వాసన బాగుందా ఓ మొక్కై అన్నాడు అనుకోండి. ఈవిడ వేస్తుంది, మీరు వేస్తారు. వెనకాల బయటికి వెళ్ళి ఏం చెప్తారు, ముందర వద్దన్నాడు తినేసాడు అని చెప్తారు కదా. ఇప్పుడు ఎలీషా ముందు వద్దన్నాడు, మరలా కావాలంటున్నాడు, మళ్ళీ ఆశ పుట్టింది అనమాట ఈయనకి. అని ఎలీషా మీద నయమాను యొక్కకు ఏంటి చెడు చులకన భావం ఏర్పడుతుంది. ఈరోజు సేవకుడు సమాజంలో చులకనైపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? నిజం. నీ సేవకుని గురించి నువ్వు బయట ఏం చెప్తున్నావు? మరి ఇంట్లో గౌరవాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నావే, ఇంటిలో ఉన్న వాటిని బలహీనతలను బయట పెట్టకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటున్నావే. నీ భర్త తాగొచ్చేవాడే, కానీ నా భర్త తాగేసి వస్తాడని చెప్తావా? మీ ఆయన తాగిపోతాంట కదా అంటే ఏమంటావు? మా ఆయనని అందరూ తాగుతున్నారు అంటది. మా ఆయన తాగిపోతుందని చెప్పదు, ఎలాగా అందరూ తాగుతున్నారు, తాగనుడు ఎవడమ్మన్నాడమ్మా వెనకేసుకు రావటం. కానీ సేవకుని దగ్గరికి వచ్చేసరికి, సంఘం దగ్గరికి వచ్చేసరికి సంఘం యొక్క బలహీనతలు, సేవకుని యొక్క బలహీనతలు, సేవకుడు చెప్పే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని అపార్థమైన వాటిని కూడా అర్థమైనట్టే బయట చెప్పుకుని సేవకుని మీద సమాజంలో చులకన భావాన్ని తీసుకొచ్చేటువంటివి విశ్వాసులు నేటి కాలంలో అనేక సంఘాల్లో ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో ఎవరైనా సరే టీవీలో వాక్యం వింటున్నా, యూట్యూబ్లో వాక్యం వింటున్నా, ఎక్కడ వాక్యం వింటున్నా, నేను మీకు చెప్తున్నాను, నీ ఆత్మీయ తండ్రి గురించి నువ్వు చులకనగా మాట్లాడడం ఆపుకో. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. మా భాస్కర్ మాటలు డబ్బు డబ్బు లేకుండా తినేస్తున్నావు నువ్వు. పొద్దున్నే ఒక్కరోజు నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా రోజు బతుకు చెప్తాను నేను. డబ్బులు లేకుండా బ్రతకం, ఆ డబ్బులు దేవునికి ఇమ్మంటే బాధ. పోనీ దేవుని దగ్గరికి వచ్చి ఏం అడుగుతావు నువ్వు చెప్పు? ఇల్లు అడుగుతున్నావు అనుకో, ఇల్లు డబ్బులు లేకుండా వద్దా? పిల్లలకు ఉద్యోగాలు రావాలని అంటావు, ఉద్యోగం ఊరుకుని వస్తుందా? పిల్లలు చదివించుకోవాలి కదా. అన్నిటికీ ధనమే కదా మూలం. దేవునికి డబ్బులు అడుగుతున్నప్పుడు దేవునికి డబ్బులు ఇస్తే దేవునికి డబ్బులు ఇస్తాడని చెప్పడంలో సేవకుడు చేసిన తప్పే ఉంటుంది. అందులో వాక్యంలో లేని మాట చెప్తున్నాడు ఆ సేవకుడు. వాక్యంలో ఉన్న మాట కదా సేవకుడు చెప్పేది. అయినా కానీ దాన్ని సులకనగా చేసి సమాజంలో సేవకుని గౌరవాన్ని పాడు చేసేటువంటి విశ్వాసులు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నీకు ఇంకెక్కడ సేవకుడు అంటే పన్ను విషయాలు ఏముండదండి. దొంగతనం గురించి చెప్పినా పర్లేదులేండి, ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు అంటారు. వ్యభిచారం గురించి చెప్పినా పోలేండి, ఉన్నారులేండి అలాంటి వాళ్ళు మారుతారులేండి అంట. ఏది చెప్పినా గొడవలేదు సేవకుడు. హలో, నువ్వు ఏ విషయం గురించి చెప్పు, సేవకుడి మీద తిరుగుబాటు రాదు. ఏ విషయం గురించి చెప్తే వస్తుంది? డబ్బు గురించి చెప్తేనే విషయం. సేవకుడిని చులకన చేశాడు గెహజీ. సేవకుని మాత్రమే చులకన చేయలేదు, ఇంకెవరిని చులకన చేశాడు? దేవుని నామాన్ని అవమానపరిచాడు. అందులో రోమిలు రాసిన పత్రికలు అంటాడు కదా, అన్యుల మధ్యలో మీ వలన కదా నా నామము దూషింపబడుతుంది అంటాడు. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన అంటాడు కదా, మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. గెహజీ వలన ఒక అన్యుడైనటువంటి నయమాను దగ్గర దేవుని నామము చులకన చేయబడింది. మీ దేవుడికి తెలీదా ప్రవక్తలు వస్తారని? మీ దేవుడు ఎందుకు ముందు వద్దన్నాడు? గెహజీ పట్టుకు తెచ్చుకున్నాడు, 2 తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఏమీ తెలియని, ఏమీ ఎరుగని ఎల్లులు పైలాగా వచ్చి రాజులో పడ్డాడు. ఎక్కడికెళ్ళో
నేను ఎక్కడికి వెళ్తాను ఆయన, ఎక్కడికి వెళ్ళలేదు, వాష్రూమ్కే వెళ్ళాను కదా. నువ్వు నయమానుతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, అతను నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు అతన్ని ఎదుర్కొంటున్నప్పుడు నా ఆత్మ నీతో లేదా, వాడు వదిలిపెట్టేసింది నువ్వు తీసుకుంటావు అన్నాడు. అంతే. వెంటనే గెహజీ కుష్టు వ్యాధి కలిగిన వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ఏలియా తర్వాత రెండింతల అభిషేకంతో సేవ చేసిన వాడు ఎలీషా. ఎలీషా తర్వాత మరింత అభిషేకంతో సేవ చేయవలసిన వాడు గెహజీ. తన అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క ఆనందాన్ని కోల్పోయాడు, తన జీవితంలో దేవుని ప్రణాళికను కోల్పోయాడు, తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని కోల్పోయాడు, దేవుడు తన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అనవసరంగా అంత వెండి కోసం, అంత బంగారం కోసం, 2 వస్త్రాల 2 జతల బట్టల కోసం ఆరాటపడి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు వద్దనుకున్న దానికి ఆరాటపడ్డాడు, దేవుడు తెగించినటువంటి దాని కొరకు ఆశపడ్డాడు. దేవుడు దేన్నైతే వద్దన్నాడో, దేవుడు దేన్నైతే విసర్జించాడో, దేవుడు దేన్నైతే కాదనుకున్నాడో దానికోసం ఆరాటపడి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావు? దేని వెనకాల పరుగులు ఎత్తుతున్నావు? ఏ విషయం సంపాదించుకోవాలని ప్రోకులాడుతున్నావు? ఆ ఆరాటంతో వీడు ఏం చేశాడు తెలుసా? తన పిలుపును మర్చిపోయాడు. హలో, దేవుని సన్నిధిని మర్చిపోయాడు, తన యజమానుని మర్చిపోయాడు, తను తీసుకున్నటువంటి శిక్షణను మర్చిపోయాడు. ఈరోజు నువ్వు దేన్ని విధులు పెడుతున్నావు? దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని నీ విడిచిపెట్టి దేని వెనకాల పరుగెత్తుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు మరొక వ్యక్తిని నాకు జ్ఞాపకం చేశాడు. కొలస్సీ సంఘంలోనికి సేవకుడిగా ఉండి కొలస్సీ సంఘాన్ని బలపరిచినటువంటి, కొలస్సీలు సువార్త పరిచర్య చేసినటువంటి ఎపఫ్రా. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాట అంటాడు, ఇదిగో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునే నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట ఇతను? ప్రార్థనలో పోరాడుతున్నాడట. ఎవరి కోసం? దేనికోసం పోరాడుతున్నాడు? తన సంఘము సంపూర్ణ అవ్వాలని, దేవుని ఆత్మలో నిశ్చయిత కలిగిన వారై ఉండాలని ఎపఫ్రా పోరాడుతూ ఉన్నాడట. ఎందులో? ఎక్కడ పోరాడుతున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు పోరాడినప్పుడు, ప్రార్థనలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, నువ్వు ఆశించింది, నువ్వు కావాలనుకున్నది, నువ్వు పొందుకోవాలని ఆశపడింది ఆయన తప్పనిసరిగా నీకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ప్రార్థన విధులు, మందిరాన్ని వదిలిపెట్టి దేవుడు వద్దన్న దానికోసం పరుగులెత్తుతున్నావేమో, దేవుడు విడిచిపెట్టమన్న దాని కొరకు పరుగులెత్తుతున్నావేమో. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థనలో పోరాడగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థనలో సాతాను ఎదిరించే శక్తిని పొందుకున్న వాడవై, సాతాను మీద జయం పొందగలిగిన శక్తివంతుడివై ప్రార్థనలో ఉండి పోరాడగలిగితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు. అందులో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, తనకు ప్రార్థించే వారందరికీ కూడా కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి ఐశ్వర్యవంతుడు ఆయన? ఎంతమంది ప్రార్థన చేసినా అంతమందికి కూడా కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అబ్రహాము ప్రార్థన చేస్తాడు సొదొమ గొమొర్రా గురించి. అయా సొదొమ గొమొర్రా పాపం చేసేది నాకి, దాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నానంటే యేసు వారి దేవుని యొక్క పాదాలు పట్టుకుని అబ్రహాం ప్రార్థన చేస్తాడు, ప్రభువా అక్కడ 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 40 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 30 మంది ఉంటే కాపాడుతావా? దేశం కోసం ప్రార్థన చేసి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన అబ్రహాం హృదయంలో ఉన్నది ఎవరు? లోతు. తన కుమారుడు ఉన్నాడు. అబ్రహాం యొక్క ఆలోచన దేవుడు ఎరిగిన వాడే ఉండి 5గురున్న కాపాడతారన్నాడు. అక్కడ అబ్రహాము ప్రార్థన వలన లోతు కుటుంబము ఆ ఉగ్రత నుండి తప్పించబడింది. దేవునికి స్తోత్రం.
అంతేగాని పరుగెత్తుకుని వెళ్ళిపోయి ఒరే లోతా ఈ దేశం మీదకి ఉగ్రత వస్తుందంట, దేవుడు అగ్నిగుండాన్ని కురిపిస్తాడంట, నువ్వు బయటకు వచ్చాయంటే ఖచ్చితంగా లోతు చచ్చేవాడు. కానీ లోతు యొక్క భారాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టి ప్రార్థనలో పోరాడగా ప్రార్థన చేయగా దేవుడు లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న దేవుని యొక్క పాదాలు పెట్టుకుని ప్రార్థనలో పోరాడగా దేవుడు తన శక్తిహీనమైనటువంటి తన శరీరాన్ని శక్తివంతంగా మార్చి చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. శారా దేవుని యొక్క పాదాలు పెట్టుకుని అబ్రహాము ప్రార్థన చేయగా అబ్రహాము ప్రార్థన ఆలకించి మృతమైనటువంటి సారా యొక్క శరీరాన్ని మరలా తిరిగి పునరుజ్జీవింప చేశాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టగా ప్రార్థనలో పోరాడగా తన మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శత్రువుల యొక్క నోరును ముయ్యించి ఈ యొక్క సింహపు నోళ్లను ముయ్యించి ఆయన సింహపు నోళ్ళ నుండి సింహపు బోనుల నుంచి బయటకు సజీవంగా తీసుకురాగలిగాడు. శద్రక మేషాకు అబేద్నెగోని వారు ప్రార్థనలో పోరాడగా అగ్నిగుండాన్ని చల్లార్చి వారిని సజీవంగా బయటికి తీసుకొచ్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేయగా దావీదు ప్రార్థనాపరుడు దావీదు ప్రార్థన చేయగా అరణ్యముల నుంచి అంతఃపురానికి వెళ్ళాడు. అతడు అధికారం వెనకాల పరుగెత్తలేదు, దేవుని పాదాలు పట్టుకుని పోరాడాడు. అధికారం తన వెనకాల పరుగెత్తుకుంటూ వచ్చింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు దేవుని వెనకాల పరిగెట్టగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ప్రభువు ఆలకించి నువ్వు అడిగిన వాటిని నీకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేనికి ఆరాటపడుతున్నావు నువ్వు? ఆరాటపడుతూ దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావేమో, దేవుని పిలుపుని విడిచిపెడుతున్నావేమో, దేవుని యొక్క ఉద్దేశానికి మర్చిపోతున్నావేమో, నువ్వు పొందుకున్న శిక్షణను మర్చిపోతున్నావేమో, నువ్వు వాక్యాన్ని మరిచిపోయి తిరుగుతున్నావేమో, దేవుని పట్ల నీ కలిగి ఉన్న ఉద్దేశాలు నువ్వు మరిచిపోయి వాగ్దానాలు మరిచిపోయి ఆరాటపడుతూ బయట తిరుగుతున్నావేమో. నువ్వు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ జీవితంలో ఉన్నతమైన మహిమను ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 40 దినాల్లో చాలామంది ప్రార్థనకు వస్తూ ఉన్నారు. వస్తున్న వారిలో సగానికి పై మంది లేకపోతే సగం మంది ఈ 40 దినాల్లో ఒక ఆశతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. హలో లేదంటారా? ఏదో ఒక ఆశతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆశతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను 40 దినాలు వెళ్తే నేను బాగుపడతాను, 40 దినాలు వెళ్తే నా బిడ్డలు బాగుపడతారు, 40 దినాలు వెళ్తే నా ఆశ నెరవేర్చబడుతుంది అనుకుంటున్నారు. నేను అంటాను 40 దినాలు ఎక్కడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతే బాగుపడరు. హలో 40 దినాలు ఎక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నీ జీవితాల్లో మార్పు రాదు. ఈ 40 దినాలు నువ్వు చేయాల్సింది ఏంటంటే, 40 దినాలు నువ్వు రావటం వెళ్ళిపోవటం ఒక ఆరాటం లాంటిది. కానీ 40 దినాలు వచ్చి నువ్వు దేవుని దగ్గర పాదాల మీద పడి ప్రార్థన చేయాలి. 40 దినాలు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. 40 దినాలు ప్రభు పాదాలు పడి గోజాడాలి, కన్నీరు కార్చి నీ అవసరాన్ని ప్రభు దగ్గర చెప్పి, నీ బాధ ప్రభు దగ్గర చెప్పి, నీ కన్నీరు ప్రభు దగ్గర విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేసి గోజాడితే, ప్రార్థనలో పోరాడితే 40 దినాల్లో ఖచ్చితంగా నువ్వు దేవుని చిత్తాన్ని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అయ్యా 40 దినాలు వస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పారు, వచ్చాను వెళ్ళిపోయి నాకేమీ జరగలేదంటే జరగదు. అది ఆరాటమే. నీవు ఏం లేదు, ప్రార్థనలో పోరాటం లేదు, వాక్యం వినే మనసు లేదు, ప్రార్థించే మనసు లేదు, ప్రభు గోజాడిపోయే మనసు లేదు. రావడం వలన మేలు కాదు, ప్రార్థించటం వలన మాత్రమే. ఇంతకు 40 దినాలు అంటే 40 దినాలు నిన్ను దగ్గర చేయడానికి దేవునికి, ఈ 40 దినాలు ప్రార్థించడానికి అవకాశం ఇవ్వడానికి, ఈ 40 దినాలు ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని నువ్వు గోసాడడానికి ఇది అవకాశంగా ఎన్నుకుని ఈ 40 దినాలు నువ్వు ఒక వ్రత దినాలుగా చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థనలాడుతూ ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని ప్రభుకి పానార్పణంగా అర్పించగలిగితే ఖచ్చితంగా ప్రభు ఈ 40 దినాల్లో నువ్వు అడిగిన వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ 40 దినాలు నువ్వు కోరుకున్నదన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఒక భక్తుడు ఒక చక్కటి పాట రాస్తూ అంటున్నాడు, ప్రార్థన లేనిది మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం, ప్రార్థన లేనిది మన జీవితాన్ని కట్టుకోలేం. ఆఖరికి ఈ లోకంలో సువార్త పరిచయం చేయడానికి, మన కొరకు రక్తం గార్చడానికి, కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి దిగి వచ్చిన సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన ప్రార్థనే
చేశారు. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు, పగలంతా పరిచర్యలో ఉండేవారు. ప్రార్థన లేకుండా మనము ఏమీ సాధించలేము. ఈరోజు ప్రార్థనలో పోరాడితే నువ్వు అడిగింది పొందకపోవడం అసాధ్యం. నువ్వు ప్రార్థిస్తే పరిస్థితులు మారుస్తాడు దేవుడు. ఈ రోజున మన జీవితాలు ప్రభువుకి అప్పగిందాం. యేసు వారి పాదాల దగ్గర పడి ఆయన శిలువ మాటను నిలబడి, అయ్యా నా జీవితాలు మార్చు, నా బ్రతుకులు మార్చు అని ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏ రోజు విన్న వాక్యాన్ని మా హృదయంలో నాటింప చేయండి ప్రభువా. అయ్యా ఇగో తండ్రి, ఈ లోక ఆశల వైపు, ఈ లోక తలంపుల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల వరకు దేన్నైతే నువ్వు వద్దనుకున్నావో, దేన్నైతే నువ్వు వద్దన్నావో, దేన్నైతే నువ్వు చేయొద్దన్నావో, దేని వైపు మమ్మల్ని తిరగొద్దన్నావో, దేన్నైతే నాయన విసర్జించమన్నావో, వాటి వెనకాల మేము పరుగులెత్తుతూ నీ పిలుపును, నీ ఉద్దేశాన్ని నాయనా యువ తండ్రి, మాకున్నటువంటి తలంపులను, మాకున్నటువంటి నాయనా యువ తండ్రి భాగ్యాన్ని, నీ సన్నిధిని, నీ సన్నిధి కాంతిని, నీ సన్నిధి ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ప్రాకులాడుతూ నాయన ఆరాటపడుతున్నాం ప్రభువా. నాయన మేము ఆరాటం పడడం కంటే నీ సన్నిధిలో నిలబడి, నీ సన్నిధిలో ప్రార్థించి పోరాడి నీ కృపను పొందుకున్నటకు సహాయం చేయను ప్రభా. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారో, వారు అడిగిన వాటన్నిటిని వారికి దయచేయండి. వారు ప్రార్థనలో పోరాడుతున్న ప్రతి విషయం వారికి అనుగ్రహించండి. వారి ఆశలు నెరవేర్చండి. వారి కోరికలు సంతృప్తిపరచండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలు ఎవరు ఏ ఆశతో ఉన్నారో నాయన, వారి ఆశలు వారు నెరవేర్చండి ప్రభా. వారి కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారేమో అయ్యా, వారి కుటుంబంలో సంతోషం లేకుండా ఉన్నారేమో, భార్య భర్తలు సమాధానం లేకుండా ఉన్నారేమో, బిడ్డల జీవితంలో సమాధానం లేకుండా ఉన్నారేమో, వారి జీవితాలు సమాధానం దయచేయండి. వారి కుటుంబాలను పట్టి పీడిస్తున్న దురాత్మంధకార శక్తులను యేసు నామములో బిడ్డలు విడిచిపెట్టి భ్రమణ చేపిస్తున్నా. నేను నీ కృప సమాధానం వరకు దయచేసి నీ సన్నిధి కాంతి వరకు మీద ప్రకాశింప చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.